బీసీ కోటాపై తీర్మానం, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం, క్యాబినెట్ నిర్ణయం, స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్, అసెంబ్లీలో 2 వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తాం, ఓఆర్ఆర్ RRR మధ్య 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. మీ ఫ్యూచర్ కోసం కడతారా లేకపోతే తెలంగాణ ఫ్యూచర్ కోసం కడతారా? మీ ఫ్యూచర్ కోసం కట్టి ఉంటారు. ఇంకోటి ఇక్కడ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్. సరే, ఒక్కటి ఇక్కడ కరెక్ట్ మనం అర్థం చేసుకోవాలి. 42% వాటా ముందు అసెంబ్లీలో అడగండి. అసెంబ్లీలో 42% వాటా వస్తే ఆటోమేటిక్గా విద్య ఉద్యోగం స్థానిక సంస్థల వాటికి అవే ఉరికెత్తాయి మన దగ్గరికి. మన 50 మంది ఎమ్మెల్యేలు పోయి అసెంబ్లీలో కూర్చుంటే 50% తెచ్చుకుండు పెద్ద కష్టమా? భూమి మన చేతులు ఉన్నప్పుడు దున్నుకొని పంట వేసుకొని కోసుకొని మనం తినొచ్చు. ఎవడో ఉంటే వాని దగ్గర చిప్పబట్టుకొని అడక తిన్నట్టు ఇది. సేమ్ ఇప్పుడు ఇది అడక తిన్న ముచ్చటే. మేము ఇస్తాం, స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాల్లో 52% వాటా ఇస్తాం అంటాను. ఇక్కడ కాదు, మాకు కావాల్సింది అసెంబ్లీలో కావాలి 50% వాటా. 50% వాటా అసెంబ్లీలో వస్తే గప్పుడు ముఖ్యమంత్రులు ఎవరైతారనేది తెలుస్తుంది. అందుకోసం డెవలప్మెంట్ అథారిటీ 90 పోస్టులు మంజూరు, 11 జిల్లాలకు HMDA విస్తరణ, మహిళా శక్తి పాలసీకి ఆమోదం, టీటీడీ తరహాలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బోర్డు ఏర్పాటు, కేబినెట్ నిర్ణయాలు, మంత్రులు పొంగులేటి పొన్నం వెల్లడి. ఇదంతగా సేమ్ కదా. మొత్తానికి ఇప్పుడు ఏంటంటే 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఏది గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీలు, వీటిలో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ఒక తీర్మానం చేయబోతున్నదట. అయితే దీంతో పాటు అసెంబ్లీ స్థానాల్లో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చిలుక ప్రవీణ్ న్యూస్ ద్వారా ఈ కాంగ్రెస్ సర్కార్కి డిమాండ్ చేస్తున్నాడు. మాకు కావలసింది 42% రిజర్వేషన్ అసెంబ్లీలో కావాలి, చట్టసభలలో కావాలి, ఊర్లలో కాదు. ఊర్లలో మేము తెచ్చుకుంటాం, ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం, అదేవిధంగా ఉపాధిలో కూడా తెచ్చుకుంటాం. అర్జెంటుగా మాకు కావాల్సింది అసెంబ్లీలో 42% రిజర్వేషన్ కావాలి.